ఇదే సమయంలో శాపాన్ని కూడా వరంగా మార్చుకున్న అర్జునుడి కథ చూద్దాం. మంచివారికి కూడా ఒక్కో సందర్భంలో కష్టాలు తప్పవు. దేవలోకానికి చెందిన ఊర్వశి పాండవ ఉత్తముడైన అర్జునుడిని తన మాట వినలేదని శపిస్తుంది. అయితే ఆ శాపాన్ని కూడా అర్జునుడు వరంగా మార్చుకున్నాడు. అర్జునుడికి ఊర్వశి ఇచ్చిన శాపం కథ మహాభారతంలో వనపర్వతం నుండి తీసుకోబడింది. పూర్వం మహాశివుడు పరాక్రమవంతుడైన అర్జునుడిని మారువేషంలో వచ్చి అతని గర్వం అణిచివేశాడు. తర్వాత అర్జునుడి సంకల్పానికి మెచ్చుకొని అతనికి పాశుపతాస్త్రం బహుమతిగా ఇస్తాడు. అర్జునుడి వైభోగానికి మెచ్చుకున్న ఇంద్రుడు కూడా తన అష్టదిక్పాలకులతో కలిసి అర్జునుడికి దివ్యాస్త్రాలు ప్రసాదిస్తారు. అంతేకాకుండా అర్జునుడికి స్వర్గలోకానికి ఆహ్వానిస్తారు ఇంద్రుడు. అర్జునుడు స్వర్గలోకానికి వెళ్లగానే అక్కడ దేవతలందరూ అతనికి ఘనంగా స్వాగతం పలుకుతారు. అతిథి మర్యాదలు నిర్వహించి అతని కోసం నృత్య ప్రదర్శన కూడా ఏర్పాటు చేస్తారు. ఆ నాట్య ప్రదర్శనలో స్వర్గలోకంలోనే అపురూప సౌందర్యవతి అయిన ఊర్వశి ఎంతో అద్భుతంగా నాట్యం చేసి అందరినీ మెప్పిస్తుంది. ఆమె నాట్యాన్ని చూసిన అర్జునుడు కూడా ముగ్ధుడైపోయాడని ఆమె భావిస్తుంది. ఆమెను చూడగానే అర్జునుడు విధేయతతో లేచి ఆమె ముందు నిలబడతాడు. అర్జునుని మోహంలో పూర్తిగా మునిగిపోయిన ఊర్వశి సిగ్గుపడుతూ, అర్జున, నీ చూపులు చూస్తుంటే నువ్వు నన్ను ఎంతగానో ఇష్టపడుతున్నావో అర్థమవుతోంది. నేను కూడా నిన్ను ఎంతగానో ఇష్టపడుతున్నాను. నీ గురించి, నీ ధైర్య పరాక్రమాల గురించి అందరి ద్వారా ఎంతగానో విన్నాను. అలాంటి నిన్ను ప్రత్యక్షంగా చూడగానే తొలిచూపులోనే ప్రేమలో పడిపోయాను. నిన్ను ఎలాగైనా సంతోష పెట్టాలని ఇక్కడికి వచ్చాను అని అంటుంది. ఊర్వశి చెప్పిన మాటలకు అర్జునుడు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురవుతాడు. కొద్దిసేపటి వరకు ఆలోచనలో పడిపోతాడు. ఆమెకు సమాధానంగా, తల్లి, నీ మాటలు నన్ను ఆందోళనకు గురి చేస్తున్నాయి. అసలు నువ్వు ఇలా ఎలా ఆలోచించగలవు? నువ్వు మా వంశస్థుడైన పూర్వుడి భార్యవు. అంతేకాకుండా ఇంద్రునికి ఇష్టసఖివి. అలా చూస్తే నువ్వు నాకు తల్లితో సమానురాలివి. అటువంటిది నువ్వు నేను నిన్ను వ్యామోహించడం అనైతికతం. దయచేసి నీ మనసులో ఉన్న ఆలోచనలు తొలగించుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్తాడు అర్జునుడు. అర్జునుడు మాటలు విన్న ఊర్వశి కోపంతో రగిలిపోతుంది. ఆవేశంతో, నాకు నేనుగా నిన్ను వ్యామోహించి కోరుకుంటే నువ్వు నాతో ఇలా మాట్లాడతావా? ఈ పరాభవానికి నేను ఏమాత్రం తట్టుకోలేకపోతున్నాను. నన్ను ఇంతగా అవమానించినందుకు నీకు ఏదో ఒక శిక్ష అనుభవించక తప్పదు. నన్ను నువ్వు మోహించలేదు కాబట్టి కొన్నాళ్ల వరకు నపుంసకుడుగా జీవిస్తావు. నీ ధైర్య సాహసాలకు భిన్నంగా ఆడవారితో కలిసి జీవించవలసి వస్తుందని శపిస్తుంది. అలా ఆ విధంగా అప్సరస ఊర్వశి అర్జునుడికి శాపం ఇచ్చిన కారణంగా 1 ఏడాది పాటు నాట్యాచారుడుగా బృహనల అవతారం ఎత్తవలసి వస్తుంది అర్జునుడికి. మహిళలతో కలిసి జీవించవలసి వస్తుంది. అయితే ఈ శాపం అతనికి ఓ విధంగా వరంగా మారింది. పాండవులు అజ్ఞాతవాసం చేయవలసి వచ్చినప్పుడు బృహనలా మారి ఊర్వశి ఇచ్చిన శాపాన్ని తన వరంగా మార్చుకోవడం జరిగింది. ఊర్వశి చెడు భావంతో అర్జునుడి కోరుకున్నా సంస్కారవంతుడైన అర్జునుడు, అతని మంచితనం అతనికి రక్షణ కవచంగా మారింది. అందుకే ఊర్వశి శాపం ఆపత్కాలంలో అర్జునుడికి మేలు చేసింది. ఇక కర్ణుడికి పరశురాముడిచ్చిన శాపం గురించి చూద్దాం. విధి వక్రించినప్పుడు కాలమే కాలసర్పమై కాటేస్తుంది. మహాభారతంలో కర్ణుణ్ణి అత్యంత దురదృష్టవంతుడుగా చెప్పుకుంటారు. పుట్టడానికి క్షత్రియ వంశంలో పుట్టిన తక్కువ కులంలో పెరగడం వల్ల అతనికి అనేక అవమానాలు జరిగాయి. అనేక అవకాశాలు చేజారాయి. పాండవులు కౌరవుల కన్నా అత్యంత బలవంతుడైనప్పటికీ అతనికి కలిగిన శాపాలే శత్రువుగా మారాయి. మహాభారతంలోని ఆది పర్వంలో పరశురాముడు కర్ణుడికి ఇచ్చిన శాప వృత్తాంతం చెప్పబడి ఉంది. కర్ణుడు క్షత్రియుడు కాదు కాబట్టి ఏ గురువు అతన్ని అంగీకరించలేదు. చిన్నతనం నుంచి కర్ణుడికి బాణ విద్యను నేర్చుకోవాలనే బలమైన కోరిక ఉండేది. అయితే పాండవులు గురువైన ద్రోణుడు అతన్ని అంగీకరించలేదు. ఆ కాలంలో పరశురాముడు అందరికంటే ఎక్కువ యుద్ధ నైపుణ్యం ఉన్నవాడు. గొప్ప విలుకారుడు కావాలనే కోరికతో కర్ణుడు పరశురాముని దగ్గరికి వెళ్లాలని నిర్ణయించుకుంటాడు. పరశురాముడు కేవలం బ్రాహ్మణ విద్యార్థులను మాత్రమే అంగీకరిస్తారని కర్ణుడికి తెలుసు. నేర్చుకోవాలన్న తాపత్రయంతో యజ్ఞోపవిత్రం వేసుకొని బ్రాహ్మణులా పరశురాముని దగ్గరకు వెళ్తాడు. పరశురాముడు అతన్ని శిష్యుడిగా అంగీకరించి తనకు తెలిసిన విద్యనంతా నేర్పిస్తాడు. కర్ణుడు చాలా త్వరగా నేర్చుకుంటాడు. మరి ఏ ఇతర శిష్యులకి ఇంత సహజమైన నేర్పు, శ్రద్ధ లేవు. పరశురాముడు అతనితో ఎంతో సంతోషిస్తాడు. ఓ రోజు అరణ్యంలో శిక్షణ ఇస్తున్నప్పుడు పరశురాముడు చాలా అలసిపోయి ఉంటాడు. అప్పుడు అతను కర్ణుడితో, నేను కాసేపు పడుకోవాలి అంటాడు. కర్ణుడు పరశురాముడి తల తన ఒళ్ళో పెట్టుకోమని చెప్తాడు. పరశురాముడు నిద్రపోతాడు. ఒక పురుగు కర్ణుడి తొడలోకి దూరి కుట్టడం ప్రారంభిస్తుంది. రక్తస్రావం, నొప్పితో ఉన్న గురువుగారికి నిద్రాభంగం అవుతుందని కదలకుండా కూర్చుంటాడు. మెల్లగా ఆ నెత్తురు పరశురాముడి చెవి దగ్గరకు చేరుతుంది. ఆ స్పర్శ ఆయనను నిద్రలేపుతుంది. ఆయన కళ్ళు తెరిచి కర్ణుడి రక్తంతో తడవటం చూస్తాడు. అది ఎవరి రక్తమని అడుగుతాడు. అది నా రక్తమే అని కర్ణుడు చెప్తాడు. అప్పుడు పరశురాముడు ఆ రక్తం తాగే పురుగు కర్ణుడి తొడలోకి వెళ్లడం, కండలు తొలగించడం చూసి
అయినా అతను కదలకుండా అలాగే కూర్చోవడం గమనిస్తాడు. అప్పుడు పరశురాముడు అతనితో, నువ్వు బ్రాహ్మణుడు అయి ఉండవు, నువ్వు అంత నొప్పి ఉన్నా కదలకుండా ఉన్నావంటే నువ్వు తప్పకుండా క్షత్రుడు అయి ఉంటావు అంటాడు. అప్పుడు కర్ణుడు, అవును, నేను బ్రాహ్మణుని కాదు, నాపై కోపగించకండి అని ప్రార్థిస్తాడు. అప్పుడు పరశురాముడు కోపంతో ఊగిపోతాడు. బ్రాహ్మణుడని చెప్పి నన్ను మోసం చేస్తావా? నేను నిన్ను శపిస్తున్నాను అంటాడు. దయచేసి నన్ను శపించకండి, నేను బ్రాహ్మణుని కాదు, అలాగే క్షత్రియుడిని కూడా కాదు, నేను సూతపుత్రుణ్ణి, అందువల్ల అది సొగం మాత్రమే అబద్ధం అని ప్రాధేయపడతాడు. అప్పుడు పరశురాముడు, నువ్వు నన్ను మోసం చేశావు, నేను నేర్పించిన విద్య నీకు ఉంటుంది, కానీ నిజంగా అవసరమైనప్పుడు దాన్ని నువ్వు మర్చిపోతావు, అది నీకు మరణం అవుతుందని శపిస్తాడు. కర్ణుడు ఆయన కాళ్ల మీద పడి వేడుకుంటాడు. పరశురాముడు కోపం తగ్గి ఇలా అంటాడు, నువ్వు చేసింది ఇంకా అబద్ధమే, నువ్వు చెప్పింది ఇంకా అబద్ధమే, నీ పరిస్థితి ముందే నాతో వివరించి ఉండవలసింది, కానీ నువ్వు నాతో అబద్ధం ఆడావు. నేను ఆ శాపాన్ని వెనక్కు తీసుకోలేను, కానీ విలువిద్యలో రాజాధికారంలో నీకున్న తపన తెలుసుకున్నాను. నీ తపన ఎప్పుడూ కీర్తి గురించే, అందువల్ల నీకు కీర్తి వస్తుంది అన్నాడు. ప్రజలు ఎప్పుడూ నిన్ను గొప్ప విలువిద్య తెలిసిన వానిగా గుర్తుపెట్టుకుంటారు, కానీ నీకు అధికారం గాని నువ్వు గొప్ప విలుకారుడిగా కాలేవు, కానీ నీకు కీర్తి చిరస్థాయిగా ఉంటుంది, నీకు కావాల్సింది అదే కదా అన్నాడు. తన మీద ఉన్న ఈ శాపంతో కర్ణుడు మహాబలవంతుడైనప్పటికీ అతను నేర్చుకున్న విద్య అతనికి కాకుండా పోతుంది. మోసంతో, అబద్ధాలతో మనం జీవితంలో ఏమి సాధించలేమని ఈ కథ మనకు తెలియజేస్తుంది. అందుకే మహాభారతంలో కర్ణుడు కేవలం కీర్తి మాత్రమే దక్కించుకున్నాడు. యుద్ధ సమయంలో అతను నేర్చుకున్న శక్తివంతమైన విలువిద్య శాపం కారణంగా మర్చిపోయేలా చేసింది. మహాభారతంలో అత్యంత గుణాలు కలిగిన భీష్ముడు శాపం ఫలితంగా ఒక సాధారణ మనిషిలా మరణిస్తాడు. భీష్ముని పుట్టుక, అంతకు ముందు జన్మలో వశిష్ఠముని ఇచ్చిన శాపం ఇతివృత్తాంతం మనకు మహాభారతంలోని ఆది పర్వం ద్వారా తెలుస్తుంది. వశిష్ఠుని కామధేనువు పేరు నందిని. ఈ నందిని కారణంగానే వశిష్ఠుడు అష్టావసులను దేవతలే అయినా మనుషులుగా పుట్టమని శపించడం జరుగుతుంది. వశిష్ఠుడు వర్ణదేవుడి పుత్రుడు. అతని ఆశ్రమం మేరు పర్వతంలో ఉంటుంది. అక్కడ అన్ని మృగ పక్షి జాతులు జాతి వైరం లేకుండా కలిసిమెలిసి ఉంటాయి. వశిష్ఠుడు ఆ వనంలో గొప్పగా తపస్సు చేస్తాడు. దక్ష ప్రజాపతి పుత్రికల్లో ఒక అమ్మాయి పేరు సురభి. సురభిని దక్ష ప్రజాపతి కశ్యప మునికి ఇచ్చి వివాహం జరిపిస్తాడు. వారికి గోసంతానం కలుగుతుంది. ఆ గోవులకు వారు నందిని అని నామకరణం చేస్తారు. కోరిన కోరికలు తీర్చే కామధేనువు. కొంతకాలానికి ఈ నందిని వశిష్ఠ మహర్షి వద్దకు చేరుతుంది. వశిష్ఠుడు ఈ నందినిని చాలా ప్రేమగా చూసుకుంటాడు. నందిని అతనికి కామధేనువుగా ఉండేది. నందిని ఆశ్రమంలో స్వేచ్ఛగా తిరుగుతూ ఉండేది. ఓ రోజు అష్టవసులు వారి వారి భార్యలతో సహా విహారానికి వచ్చినప్పుడు వశిష్ఠుని ఆశ్రమంలో నందిని చూస్తారు. వారు వసువులు కావటం వల్ల వారికి నందిని గొప్పతనం తెలిసింది. ఆమె కామధేను అని, ఆమె పాలు త్రాగటం వల్ల నిత్య యవ్వనం కలుగుతుందని వారు మాట్లాడుతుండగా చిన్నవాడైన వసువు ప్రభాసుని భార్య అది విని తనకు నందిని కావాలని కోరుకుంటుంది. భార్య కోరిక విన్న ప్రభాసుడు తన ఆలోచన తప్పని కానీ దాని తర్వాత వచ్చే పరిణామాల గురించి కానీ ఆలోచించక తన అన్న సహాయంతో ఆ నందిని అపహరిస్తారు. ఈ విషయం తెలుసుకున్న వశిష్ఠుడు ఈ 8 మంది వసువులు కూడా అత్యాశ కలిగిన మనుషులుగా జన్మించమని శపిస్తాడు. తమ తప్పు తెలుసుకున్న వసువులు శాప విమోచనం తెలపమని శాంతించమని మహర్షిని వేడుకుంటారు. శాంతించిన మహర్షి తప్పు చేసిన చిన్నవాడైన ప్రభాసుడు మాత్రం దీర్ఘాయుధుడుగా కలిగి ఉంటాడని, మిగిలిన వారు ఒక్కొక్క సంవత్సరం తేడాతో తమ తమ నిజ స్వరూపం పొందగలరని చెప్తాడు. ఆ అష్టావసువులు తర్వాత కాలంలో శాంతనుడు గంగకు జన్మిస్తారు. ఒక్క భీష్ముడు తప్ప మిగిలిన వారు పుట్టిన వెంటనే తమ తల్లి అయిన గంగ సహకారంతో శరీరాన్ని వదిలి నిజ స్వరూపాన్ని పొందుతారు. భీష్ముడు మాత్రం ఎక్కువ కాలం జీవించిన వశిష్ఠుడి శాపంతో అవసాన దశలో అంపశయనంపై మృత్యు కోసం ఎదురు చూడవలసి వస్తుంది. సనాతన ధర్మం ప్రపంచానికి ఒక వరం లాంటిది. సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని మేము అన్టోల్డ్ స్టోరీస్ ఫ్రమ్ హిందూయిజం, వేదిక్ ఫ్యాక్ట్స్, ధర్మ సందేహాల ద్వారా మనలో చాలా మందికి తెలియని విషయాలు చెప్తూ జాగృతి పరిచే ప్రయత్నం చేస్తున్నాము. సనాతన గొప్పతనాన్ని చాటేందుకు వీడియోస్ను లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు సపోర్ట్ ఇవ్వండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో పంచుకోండి.